అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కామధేనువు ప్రతిమను ఇంట్లో ఏ దిక్కులో ఉంచితే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కామధేనువు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన వస్తువు. ఇది ఇంట్లో ఉండడం వల్ల ఇంటికి చాలా మేలు జరుగుతుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. అంతేకాకుండా అన్నింటా శుభ విజయాలే ఎదురవుతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే తరచూ చికాకులు గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇలా నెగిటివ్ ఎనర్జీ ఉందని తెలిస్తే కామధేనువును ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుంది. క్షీరసాగర మదనంలో బయటకు వచ్చిన వస్తువులలో కామధేనువు కూడా ఒకటి. ఇది ఎవరి దగ్గర ఉంటే వారికి ఎలాంటి లోటు ఉండదని చెబుతూ ఉంటారు. సాధారణ భాషలో ఆవు దూడగా పిలుస్తుంటారు. కామధేనువులో 33 కోట్ల దేవతలు నివసిస్తారు. ఈ ప్రతిమను ఇంట్లో పెట్టుకుంటే చెడు ఫలితాలు జరగకుండా ఉంటాయి. కామధేనువును ఇంట్లో బాగా ఎత్తులో పెట్టుకోవాలి. పని మీద వెళ్ళేటప్పుడు ఈ ప్రతిమను చూసుకుంటూ వెళ్తే మంచి జరుగుతుంది. కామధేనువు ధనాన్ని కూడా ఆకర్షిస్తుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోగొట్టి పాజిటివ్ ఎనర్జీ నింపుతుంది. ఇంట్లో గొడవలు తగాదాలు రాకుండా చేస్తుంది. మనిషిలో ఉండే చెడు గుణాలను తగ్గిస్తుంది. ఈ విగ్రహాన్ని తూర్పు దిక్కులో పెడితే చాలా మంచిది. కామధేనువును గిఫ్ట్గా కూడా ఇవ్వవచ్చు. ఎవరి ఇంట్లో అయినా ఈ విగ్రహాన్ని ఉంచుకోవచ్చు. అందులోనూ వెండితో చేసిన ప్రతిమను ఇంట్లో ఉంటే మరింత మంచిది. గోమాత విగ్రహాన్ని ఇంట్లో పూజ గదిలో ఉంచుకోవడం వల్ల అప్పుల ఊబిలో నుండి అత్యంత సులభంగా బయటపడవచ్చని పండితులు చెబుతుంటారు. కొన్ని పరిహారాలు పాటిస్తే త్వరగా రుణ విముక్తి పొందవచ్చు. ఎలాంటి కోరికనైనా తీర్చగలిగే కల్పవృక్షంలాగా కామధేనువును పరిగణిస్తారు. గోమాతను హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. ఆవు పేడతో ఇంటి ముందు కల్లాపి చల్లడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వాసనకు దోమలు, ఈగలు, ఇతర పురుగులు కూడా దరిచేరవు. మరోవైపు సాగర మథనం నుంచి ఉద్భవించిన 14 రత్నాలలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది. అందుకే చాలామంది తమ ఇళ్లలో గోమాత కాంస్య విగ్రహాన్ని లేదా ఫోటోను ఉంచుతారు. కామధేనువు విగ్రహం లేదా ఫోటో ఇంట్లోని పూజ గదిలో ఉంచడం వల్ల పిల్లలు పుడతారని చాలామంది నమ్ముతారు. అంతేకాదు విద్యార్థులకు విద్యలో ఏకాగ్రత పెరిగేందుకు కూడా కామధేనువు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఇంట్లో కామధేనువు విగ్రహాన్ని ఉంచడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గిపోయి అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. కామధేనువు విగ్రహాన్ని ఇంట్లోని తూర్పు, ఉత్తరం, ఈశాన్య దిశలో ఉంచాలి. ఈ విగ్రహం శ్రీదేవి లక్షణాలను కలిగి ఉంటుంది. దేవాలయాలు లేదా ఇంట్లోని ప్రధాన ద్వారం వద్ద లేదా ఏదైనా అనుకూలంగా ఉండే ప్రాంతంలో ఈ విగ్రహాన్ని అమర్చాలి. సాగర మథనం సమయంలో కామధేనువు లక్ష్మీదేవిగా అవతరించినట్లు కొన్ని గ్రంథాల్లో వివరించబడింది. అందుకే కామధేనువు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా పరిగణిస్తారు. త్వరగా అప్పుల బాధల నుంచి విముక్తి పొందాలంటే కామధేనువు ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ రుణం నుంచి విముక్తి పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.